ప్రస్తుత యువత ఏ చిన్న అవకాశం వచ్చినా ఒడిసి పట్టేందుకు పోటీ పడుతోంది. అలాంటి వారు తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించింది ఈ బాహాస ఇండియా 2025 కార్యక్రమం. అక్కడ ఒకరితో ఒకరు పోటీ పడుతూ విద్యార్థులు స్వయంగా విద్యుత్ వాహనాలను రూపొందించారు. బురద, రాళ్లు, కొండగుట్టలను సైతం లెక్క చేయకుండా రేస్లో దూసుకుపోతున్నారు. ఆ విద్యార్థులు చేస్తున్న విన్యాసాలు చూడాలనుందా? అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ బహాసై ఇండియా విద్యుత్ వాహన పోటీలు ఘనంగా ముగిశాయి. వాహనాలకు సంబంధించిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన జట్టును మాత్రమే ఆఖరి ఘట్టానికి అనుమతించారు. మొత్తం 15 రాష్ట్రాల నుంచి 77 జట్లు రాగా అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని కేవలం 44 వాహనాలు మాత్రమే చివరి ఘట్టానికి అవకాశం సాధించాయి. ట్రాక్ పై రైమంటూ దూసుకెళ్తున్న ఈ విద్యార్థులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు. మెదక్ జిల్లా నరసాపూర్లోని బీవీఆర్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యుత్ వాహనాల తయారీ పోటీ కోసం నిర్వహించిన ఈ బహాసే పోటీ కోసం వీరు హాజరయ్యారు. 4 రోజుల పాటు పోటీలు జరగగా రామచంద్రాపూర్ చెరువు సమీపంలో చివరి పోటీలు నిర్వహించారు. ఇక్కడ పోటీల్లో పాల్గొన్న ప్రతి వాహనం విలువ లక్షల్లో ఉంటుందని, ఆ ఖర్చులు పూర్తిగా ఆయా కళాశాల యాజమాన్యాలే భరిస్తాయని విద్యార్థులు చెబుతున్నారు. 4 రోజుల పాటు విద్యార్థులకు వసతి సైతం కల్పించారు. తమ ప్రతిభను ఈ రూపంలో వెలికితీయడంతో ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని వివరించారు. వెహికల్ అంటే చాలా మందికి ఇష్టం. సో అలాంటి వెహికల్ మేము క్రియేట్ చేస్తున్నామంటే మాకు చాలా ఐడియా ఉంటుంది, దాని నుంచి మేము ఎంతో నేర్చుకోగలుగుతాము. సో దీనివల్ల మాకు చాలా ఫ్యూచర్ లో యూజ్ కానీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది దీనివల్ల. సో ఇదంతా మా కాలేజ్ క్రెడిట్ అనే చెప్పాలి. మాకు ఇంత సౌకర్యాలు ఇస్తూ, మాకు అన్ని టూల్స్ కానీ డబ్బులు ఇస్తూ మొత్తం అంతా వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. మాకు ఇంకా ఇట్లా పిట్టేరియా ఇచ్చినట్టే మా కాలేజ్లో కూడా మాకు కూడా ఒక మేకర్ స్పేస్ అని ఒక ఏరియా ఉంది. సో అక్కడ మేమంతా మా వెహికల్ బిల్డ్ చేయడం కానీ ఫ్యాబ్రికేషన్ నుంచి స్టార్టింగ్ నుంచి టిల్ ద ఎండ్ వి బిల్డ్ అవర్ వెహికల్ ఓవర్ దేర్ ఇన్ అవర్ మేకర్ స్పేస్. సో ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ ఇన్ కర్ణాటక హుబల్లి రీజియన్. ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడే జరుగుతుంది. ఇది సెకండ్ టైం సౌత్ ఇండియాలో. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, లైక్ సస్పెన్షన్ అండ్ ట్రాకింగ్, మ్యాన్వరబిలిటీ. వీఆర్ ఫ్రమ్ మెకానికల్ టెక్నికల్ ఇన్స్పెక్షన్. మనం చేసిన ప్రాజెక్ట్ వాల్యూస్ ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా వాళ్ళు చెక్ చేస్తున్నారు. మాకు కూడా హెల్ప్ చేస్తున్నారు, లైక్ ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలి. ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్ కూడా మాకు యూజ్ అవుతుంది ఈ ఈవెంట్ వల్ల. జాతీయ స్థాయిలో ఈ రేస్ పోటీలు వివిధ ప్రాంతాల్లో జరగ్గా గత 2 సంవత్సరాలు నర్సాపూర్ బీవీఆర్ ఐటీ కళాశాల అవకాశం దక్కించుకుంది. ఇలాంటి పోటీల్లో పాల్గొని విజయం సాధించలేకపోయినా అనేక వాహనాలను పరిశీలించడంతో భవిష్యత్తులో తమకు ఉపయోగపడే ఆలోచనలు మెరుగుపరుచుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఇందులో మేము సస్పెన్షన్ అండ్ ట్రాక్షన్ వింగ్ లో వాలంటీర్ గా చేస్తున్నాను. ఈ సస్పెన్షన్ అండ్ ట్రాక్షన్ వింగ్ లో ముఖ్యంగా 6 విభాగాలు ఉన్నాయి. ఈ 6 విభాగాల్లో వచ్చిన వెహికల్స్ ని మేము టెస్ట్ చేస్తాము. కర్రలు, రాళ్లు, ఇంకా నీళ్ళల్లో నుంచి వెళ్లే రకంగా మేము ఈ విభాగాలను సెపరేట్ చేశాము. ఈ విభాగాల్లో పాస్ అయిన ప్రతి కార్ కి ఈ విభాగానికి సంబంధించిన పాయింట్స్, అలాగే వింగింగ్ సంబంధించిన క్రెడిట్స్ వాళ్ళకి వస్తాయి. ఇలాగా వాలంటీర్స్ గా చేయడానికి ప్రతి స్టూడెంట్ కి ఎన్నో ఇండస్ట్రీస్ లో జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మాయిల రూల్ వచ్చేసి సేఫ్టీ చెక్. వచ్చిన వాళ్ళ వెహికల్స్ కి సేఫ్టీ చెక్ చేస్తాము. ఇంకా డ్రైవర్స్ కి వాళ్ళ డ్రెస్సెస్ తో సేఫ్టీ చెక్ చేస్తాము. హెల్మెట్, నెక్ మ్యారో, ఇంకా వాళ్ళ సీట్ బెల్ట్స్, హ్యాండ్ క్లాత్స్ అన్ని చెక్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మొత్తం 6 విభాగాలు ఉంటాయి. దాంట్లో ఈ వచ్చిన వెహికల్ ఏ సిచ్యువేషన్ అయినా కంఫర్టబుల్ గా హోల్డ్ చేస్తుందా లేదా అనేది ఈ సస్పెన్షన్ అండ్ ట్రాక్షన్ చెప్తుంది. దీని వల్ల మాకు వచ్చే జాబ్స్ లో కూడా అది చాలా హెల్ప్ అవుతుంది. దేశంలో సమర్థవంతమైన యువత ఉంది. వారు ఎలక్ట్రిక్, ఆటోమోటివ్, సెమీకండక్టర్ తయారీలో ఆవిష్కరణలకు చొరవ చూపితే మరింత ప్రోత్సాహం పొందవచ్చు.
ప్రతిభా పాఠవాలను విద్యార్థులు ప్రదర్శించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బహాసే రేసులో పాల్గొనాలనే విద్యార్థులకు కమర్షియల్ కంపెనీల నుంచి రూల్ బుక్ రూపంలో వాహనానికి కావాల్సిన కనీస వస్తువులను తయారు చేసుకోవాలి. ఈ పోటీల్లో విద్యార్థులు విజయం సాధించడంతో పాటు కొన్ని కొత్త అనుభూతులను పొందారని ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకి వాళ్ళకి ఇండస్ట్రీ రెడీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ కాంపిటీషన్ ఉంది. ఫాలో అయ్యే పద్ధతులన్నీ మేము ఒక రూల్ బుక్ లో పెట్టి వాళ్ళకి రూల్ బుక్ ఇస్తాము. సో వాళ్ళు రూల్ బుక్ ప్రకారంగా అన్ని చేసుకొచ్చారా లేదా అని ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తాం. ఆ ఇన్స్పెక్షన్ కూడా మనకి 3 స్టేజెస్ లో జరుగుతుంది. వాటర్ టెస్ట్ కూడా ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసాం, రెయిన్ స్టార్మ్ టెస్ట్ అంటున్నాము. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఈవెంట్ జరుగుతున్నప్పుడు మనం ఆపలేం కదా. సో 30 సెకండ్ల పాటు కంటిన్యూస్ గా హెవీ వాటర్ ప్రెషర్ ని వెహికల్ మీద పడేటట్టు చేసి వెహికల్ సేఫా కాదా, షాక్ కొట్టకుండా ఉంటుందా లేదా అన్నట్టుగా కూడా ఈసారి టెస్ట్ చేసాం. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కంట్రీలో ఏవేవైతే ఉన్నాయో పిల్లలు అన్ని కాలేజెస్ నుంచి రావడం జరిగింది. 3000 స్టూడెంట్స్ దాకా వచ్చారు ఈవెంట్ అటెండ్ అవడానికి. 4-day ఈవెంట్ ఇది. మంచి ఆపర్చునిటీ పిల్లలకి ఇది, ఎందుకంటే ఈ కాంపిటీషన్ ఇస్ ఆల్సో అటెండెడ్ బై లాట్ ఆఫ్ రిక్రూటర్స్. కంపెనీస్ కూడా చాలా మంది వస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ బాగా వెహికల్ ఇంజనీర్ చేయగలుగుతున్నారో అట్లాంటి స్టూడెంట్స్ కి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ ఇది చాలా మంచి ఇనిషియేటివ్. విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాల ఆధారంగా వాహనాన్ని తయారు చేయడం గర్వించదగ్గ విషయమని ఈ బహాసే చైర్మన్ బల్రాజు సుబ్రహ్మణ్యం తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా లీడర్షిప్ క్వాలిటీలు బయటకు వస్తాయని వివరించారు. Very proud to be at BVRIT for this eBaha 2025 event. Looking back, we feel very satisfied that in the last 18 years of our journey, we must have provided out of classroom hands-on experience for over 1 lakh of students. We would have also provided employment for over 12,000-13,000 students, not only providing out of classroom hands-on experience to the students, but also making them better engineers for our country, the country's largest event of this nature. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలికితీయడానికి వేదికవుతోంది. దాంతోపాటు మరికొంతమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. పూర్తిగా విద్యార్థులే వాహనాలను తయారు చేయడంతో వారికి టీం వర్క్, లీడర్ క్వాలిటీస్ మెరుగుపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.